రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 1 లిప్ కిస్. రాత్రి 9 గంటలు. జోరుగా వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులు ఆకాశం ఆ వానని మరింత పెంచుతోంది. ఆ వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ వైజాగ్ శివారు ప్రాంతంలో ఆద్య ఆగకుండా పరిగెత్తుతూ ఉంది. ఆమె కట్టుకున్న చీర కాళ్లకి తగులుతూ ఉంది. పడిపోకుండా కుర్చీలు ఎత్తు పట్టుకుని వెళ్తోంది ఆద్య. ఆమె పరుగుకి సహకరించలేని చెప్పులు ఎప్పుడో తెగిపోవటంతో కాళ్లకి రాళ్లు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది. ఆమె వెనుకే 10 మంది రౌడీలు వెంబడిస్తూ ఉన్నారు. పట్టుకొండ్రా దాన్ని, ఈరోజు ఫుల్ మజా చేయాలి అని పెద్ద రౌడీ అన్నాడు. వాళ్ల నుండి తప్పించుకోవటానికి తన సాయశక్తులా ప్రయత్నం చేస్తోంది ఆద్య. కాని పందికొక్కుల్లా తిని బలిసిన రౌడీలు ఆమె ప్రాణంతో పాటు మానం కూడా తీయాలని గట్టిగా డిసైడ్ అయి ఆకలిగొన్న రాక్షసుల్లా వెంబడిస్తున్నారు. దేవుడా, వీళ్ళ దగ్గర నుండి నువ్వే కాపాడాలయ్యా అని బిక్కుబిక్కుమంటూ పరిగెడుతూ ఉంది ఆ అమ్మాయి. 10 అడుగుల దూరం వరకు వచ్చేసిన వాళ్లని చూస్తుంటే ఆద్యకి తల తిరిగినట్టుగా అనిపిస్తోంది. ముందుకి దారి లేదు. ఏదో గోడ అడ్డంగా ఉంది. వెనక వాళ్లు ఉన్నారు. సందుల్లో నుండి తప్పించుకునే అవకాశమే లేదు. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో ఆద్య వాళ్ల నుండి తప్పించుకోవటానికి ఉన్న ఒకే ఒక మార్గం చావు. ఆద్య పిరికిది కాదు. కాని మానానికి వచ్చేసరికి ప్రాణాన్ని కూడా లెక్క చేయని మనస్తత్వం ఆమెది. ఆ రౌడీల చేతుల్లో నలిగే కంటే ఏ బండి టైర్ల కింద తన శరీరం నుజ్జునుజ్జైపోవడం బెటర్ అనుకున్న ఆద్య మసక మసక లైట్లతో అటుగా వస్తున్న కారు కింద పడింది. డ్రైవర్ చాకచక్యంగా స్టీరింగ్ తిప్పటంతో చావుకి ఇంచు దూరంలో ఆద్య ఆగిపోయింది. డ్రైవర్ ఆద్యని తిట్టబోతుంటే, రంగయ్య, ఆ అమ్మాయి చావటానికి తెగించిందంటే అవతల సమస్య పెద్దదై ఉంటుంది. అనవసరంగా నోరు పారేసుకోకు అని కారు నుండి బయటకు చూసిన అతనికి గోతికాడ నక్కల్లాగా వర్షంలో తడుస్తూ ఉన్న రౌడీలు మసక వెలుతుర్లో కనిపించారు. విషయం అర్థం చేసుకున్న ఆది, రంగయ్య, ఆ అమ్మాయిని కారెక్కించుకుని హాస్పిటల్లో జాయిన్ చేయి. నేనిక్కడ తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. తేల్చుకొని వస్తా అని అతను చెప్పాడు. అయ్యా, మీరెందుకు రిస్క్లో ఇరుక్కోవడం అని రంగయ్య అంటుంటే, నేను చెప్పింది చెయ్యి అని గంభీరమైన గొంతుతో ఆర్డర్ వేసి కారు దిగాడు ఆది. ఆద్య అప్పటికే స్పృహ తప్పి పడిపోవడంతో ఆదిని చూడలేదు. కింద పడి ఉన్న అమ్మాయిని తన చేతులతో ఎత్తుకుని కారు వెనుక సీట్లో పడుకోబెడుతూ ఉంటే ఆ అమ్మాయి నలుపు రంగు చీర నడుము దగ్గర పక్కకి వెళ్లి ఆమె తెల్లటి శరీరం మెరుస్తూ కనిపించింది. అసలే వర్షం, చేతిలో అందమైన అమ్మాయి, పైగా వర్షపు నీటితో తడిసి ఆమె యథాందాలు ఇంకా రెట్టింపుగా కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం తనని తాను కంట్రోల్ చేసుకుని ఆద్యని కారులో కూర్చోపెట్టాడు ఆది. తన వైపు చూస్తున్న రౌడీల దగ్గరికి వెళ్లాడు. ఆ చీకటిలో ఆది మొహం సరిగా కనబడక, వచ్చాడ్రా హీరో, ఇప్పుడు మనల్ని కొట్టేస్తాడు అని ఒక రౌడీ కత్తి బయటకు తీశాడు. అప్పుడే ఆది సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని లైటర్తో వెలిగించాడు. అతని ఫేస్ చూసి పెద్ద రౌడీకి గుండె జారిపోయింది. సార్, మీరా? సార్, మమ్మల్ని క్షమించండి సార్ అని వంగి నమస్కారం పెట్టి వెనక్కి తిరిగి, రే యదవా, సార్ హీరో కాదురా, అంతకన్నా గొప్ప మన ఊరికి ఎమ్మెల్యే అని వణుకుతూ చెప్పడంతో మిగిలిన రౌడీలకి చెమటలు పట్టాయి. అంతే, అందరూ అక్కడి నుండి పరుగున వెళ్లిపోయారు. ఆది ఆద్య ఇద్దరు పేర్లు ఒకేలాగా ఉన్నాయి. మరి మునుముందు వీళ్ల జీవితంలో ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి. ఆ రాత్రి ఆ రౌడీలంతా తమ స్థావరానికి వెళ్లిపోయారు. అక్కడ మూర్తి మందు తాగుతూ, ఏంట్రా అప్పుడే వచ్చేశారు, ఆ పిల్లెక్కడా అని అడిగాడు. అది అన్నా అని పెద్ద రౌడీ నసుకుతూ ఉంటే, ఏందిరా ముసల్దాన్లా మూలుగుతున్నావు, పాయింట్కి రా, లేకుంటే సంపి దొబ్బుతా కొడక అని గట్టిగా అరిచాడు మూర్తి. అన్నా, ఆ పిల్లని మేం పట్టుకునేశాము, ఇంతలో మన ఎమ్మెల్యే వచ్చి కాపాడేశాడు అని రౌడీ జరిగింది చెప్పాడు. ఏంటి, ఎమ్మెల్యేనా అని మూర్తి షాక్ అయ్యాడు. అవునన్నా, అమ్మతోడు ఎమ్మెల్యేనే అని మిగిలిన రౌడీలు ఒకేసారి చెప్పారు. చేతిలో ఉన్న మందు గ్లాస్ని విసిరుకొట్టి, అసలు దాని అంతు చూడమని మనకి డీల్ ఇచ్చింది ఎమ్మెల్యేరా అని గట్టిగా అరిచాడు మూర్తి. అందరూ అది విని నోరెళ్లబెట్టారు. మరుసటి రోజు ఉదయాన ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లో ఆది ముందు రోజు రాత్రి కనిపించిన రౌడీలను వెదురు కర్రతో చితక్కొడుతూ, సిగ్గులేదారా,
ఒక్కొక్కడు దున్నపోతుల్లా ఉన్నారు. ఒక అమ్మాయిని నా నుండి కాపాడలేక పారిపోయారు అని అరుస్తున్నాడు. సార్, మీరే ఈ డీల్ మూర్తి సార్కి ఇచ్చారని మాకు తెలియలేదు సార్, సారీ సార్ అని పెద్ద రౌడీ ఎమ్మెల్యే కాళ్ల మీద పడిపోయాడు. ఇదంతా మూర్తి పక్కనే ఉండి చేతులు కట్టుకొని చూస్తున్నాడు. సార్, ఎక్కడో తప్పు జరిగింది, ఈసారి స్వయంగా నేనే వెళ్తా, ఆ అమ్మాయిని తీసుకుని వస్తా అని మూర్తి అంటాడు. ఎమ్మెల్యే చేతిలో ఉన్న కర్రను తీసి పక్కన పడేసి సిగరెట్ తీసి వెలిగించి, చా, మంచి ఛాన్స్ మిస్ అయింది అని తిట్టుకుంటూ ఉండగా పిఏ వచ్చి, సార్, ఆ అమ్మాయి మీపై పోలీస్ స్టేషన్లో కేసు వేసింది అని చెప్పాడు. వాట్ అని ఆది అరిచాడు. అవును సార్, గవర్నమెంట్ కాలేజ్ ల్యాండ్ గురించి కోర్టులో కేసు వేసినందుకే మీరు ఆ అమ్మాయిని చంపమని మనుషుల్ని పంపారని కేసు ఫైల్ చేసిందంట. ఈ విషయం అపోజిషన్ మీడియాకి పొక్కకముందే ఈ ఇష్యూని క్లోజ్ చేయాలి సార్ అని చెప్పాడు. వాట్ ద హెక్, ఒక ఆడదానికి ఎంత బలుపా అని తిడుతూ ఉంటే, ఆ ఆద్యాన్ని తిట్టడం తర్వాత సార్, ముందు ఈ కేసు నుండి బయటపడ్డం ఎలానో ఆలోచించండి అని అన్నాడు పిఏ. నిన్న రాత్రి దాన్ని సేవ్ చేసి తప్పు చేశా, అయినా దాని ఫోటో నాకింతవరకు ఎందుకు చూపించలేదు? నేను ఎవరో అమ్మాయి అనుకుని దాన్ని సేవ్ చేస్తే అది నా పీకకు చుట్టుకుంది కదరా అని అన్నాడు ఆది. వాట్, రాత్రి ఆ అమ్మాయిని సేవ్ చేసింది మీరా? సూపర్ సార్, ఈ ఒక్క మాట చాలు మిమ్మల్ని హీరో చేసి ఆ కేసుని జీరో చేయటానికి. మిగతాదంతా నేను చూసుకుంటా, మీరు కూలవ్వండి అని చెప్పాడు పిఏ పురుషోత్తం. రేయ్, ఈ కేసు కాదు, ముందు దాన్ని పట్టుకొని తెచ్చి నా కాళ్ల ముందు పడేసేయ్. ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ లెక్చరర్ నాలాంటి ఎమ్మెల్యేతోనే పెట్టుకుంటదా? దానికి నాలో ఉన్న రాక్షసుడిని చూపించాల్సిందే అని కన్నింగా నవ్వుతూ క్రోధంగా అన్నాడు ఆది. సరే సార్ అని చెప్పి పురుషోత్తం వెళ్ళిపోయాడు. అది వైజాగ్. మార్నింగ్ 8 గంటలవుతుంది. అతని వెచ్చని ఊహాల్లో తేలుతూ వేడి కాఫీ ఒంటిమీద వలకబోసుకుంది రితిమ. మంటకి కళ్ళలో నీళ్లు తిరగటంతో ఈ లోకంలోకి వచ్చి అని ఊదుతూ ఉంటే, ఈసారి కాఫీనా అని వెటకారంగా అడిగింది ఆద్య. ఆద్య, నీకు తెలుసుగా నాకిదలవాటే అని విసుగ్గా అంది. ఏంటి, చేతులు కాల్చుకోవటమా? రోజురోజుకి నీ పిచ్చికి హద్దనేది లేకుండా పోతుంది. నీకు నచ్చినట్టుగా చావు అని కోపంగా చెప్పి లంచ్ బాక్స్ బ్యాగ్ తీసుకుని ఆద్య వెళ్తూ ఉంటే, ఆగవే, నేను వస్తున్నా అని అంది రితిమ. అప్పుడేనా తమరి హీరోగారితో ఓ 2 డ్యూయెట్లు వేసుకుని తీరిగ్గరా అని చెప్పేసి ఆగకుండా కాలేజ్లో ప్రిన్సిపల్కి తన మీద జరిగిన అటాక్ గురించి చెప్పాలన్న హడావిడిలో వెళ్లిపోయింది ఆద్య. నిన్న రాత్రి స్పృహలోకొచ్చిన తర్వాత తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎమ్మెల్యే ఆదిత్య భూపతి మీద కేసు ఫైల్ చేసింది. కేసు టైప్ చేయడానికి పోలీసులు చేతులు వణుకుతున్నా ఆద్య గొంతు తొనకలేదు. ప్రస్తుతం ఆద్య బస్ క్యాచ్ చేసి కాలేజ్కి వెళ్లేసరికి స్టూడెంట్స్ వచ్చేశారు. అబ్బా, ఈరోజు కూడా వీళ్ళ పేపర్స్ మర్చిపోయా అనుకుని నిట్టూర్చి ఫస్ట్ క్లాస్ తనదే అవటంతో క్లాస్ స్టార్ట్ చేసింది ఆద్య. 2 ఏళ్లుగా ఆద్య జీవితం ఇదే. ఇల్లు, కాలేజ్ మాత్రమే తన ప్రపంచం. ఆ పిల్లలే తన ఫ్రెండ్స్. క్లాస్లో టీచర్లా, క్లాస్ అయ్యాక ఫ్రెండ్లా వాళ్లతో కలిసిపోయి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. కాని ఆది తన జీవితంలోకి ఎంటర్ అయ్యాక ప్రతిరోజు సుడిగుండంలో చిక్కుకున్న ఫీలింగ్ ని అనుభవిస్తోంది. అది ప్రిన్సిపల్ రూమ్. సమయం 11 గంటలు. అమ్మా ఆద్య, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. పెద్దవాళ్లకి ఎదురెళ్ళి మనం గెలవగలమా? ఎందుకమ్మా లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోవడం అని అన్నాడు ప్రిన్సిపల్. సార్, ఇది నా సమస్య కాదు, ఈ కాలేజ్ సమస్య. సిటీకి మధ్యలో స్టూడెంట్స్ అందరికీ అందుబాటులో ఉన్న కాలేజ్ని స్వార్థపరుల కోసం సిటీకి దూరంగా అవుట్స్కట్స్ లో పడేస్తేనంటే ఎలా ఊరుకోవాలి అని కోపంగా అంది ఆద్య. నీ కోపంలో అర్థం ఉంది, నాక్కూడా కోపంగా ఉంది. కాని మన చేతుల్లో ఏం లేదురా. నువ్వు ఆ కోర్టులో వేసిన కేసు వెనక్కి తీసుకుంటే ఈ ఇష్యూ క్లోజ్ అవుతుంది. నా మాట విని ఆ పనేదో చెయ్యమ్మా అని బ్రతిమిలాడాడు ప్రిన్సిపల్. సారీ సార్, ఈ విషయంలో మీ మాట నేను వినలేను అని చెప్పి ఆఫీస్ రూమ్ నుండి బయటకు వెళ్లిపోయింది ఆద్య. ప్రిన్సిపాల్ తల పట్టుకుని కూర్చొని, అబ్బా, ఈ పిల్ల మాట వినదు, వాడేమో నా పీక మీద కూర్చున్నాడు, ఇద్దరు మొండి గట్టల మధ్య నేను నలిగిపోతున్నానురా బాబు అని మనసులో అనుకున్నాడు. అదే రోజు సాయంత్రం 5 గంటలకి రోడ్డు మీద అమ్మాయిపై కామెంట్లు వేస్తూ చిల్లర వేషాలు వేస్తున్న అబ్బాయిలిద్దరినీ ఆద్య చెడామడా వాయించి ఒకడు ఇంకా ఓవర్ చేస్తుండేసరికి చెంప దెబ్బలు వేసింది. సడన్ గా ఆమె ముందు 4 బ్లాక్ అంబాసిడర్ కార్లు ఆగాయి. అందులో నుండి దిగాడు ఎమ్మెల్యే ఆది.
ఆదిత్య భూపతి. అబ్బాయిలని తిడుతున్న ఆద్య ఆదిని చూసి కళ్ళు చీట్లించింది. ఆది 2 అడుగులు వేసి నేరుగా ఆద్య దగ్గరికెళ్ళి, అసెంబ్లీకి వెళ్తుంటే ఈ అబ్బాయిల మీద చెయ్యి చేసుకుంటూ నువ్వు కనిపించావు. అసలు ఆ అబ్బాయిని మీరెందుకు కొడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. తప్పు చేశాడు. తప్పని చెప్తే ఇంకా ఓవర్ చేశాడు. అందుకే ఓ 2 చెంపదెబ్బలు వేశా అని అంది ఆద్య. తప్పు చేస్తే ఎవరు ఏంటి అని చూడకుండా కొట్టేస్తావా అని అడిగాడు ఆది. అంతేగా, ఆ అబ్బాయిల స్థానంలో మీరున్న నా రియాక్షన్ ఇలానే ఉంటుంది అని ఏమాత్రం వెనకకుండా చెప్పింది ఆద్య. ఆది అక్కడున్న జనాల వంక చూశాడు. అందరూ తలదించుకున్నారు. అవునా, అయితే ఏది కొట్టు చూద్దాం అని పబ్లిక్గా ఆద్య చెయ్యి మెలితిప్పి ఆమె వీపు వెనక్కి వంచి ఆమెని దగ్గరికి తీసుకుని ఇద్దరి పెదవుల్ని ఏకం చేశాడు. రాత్రి తప్పించుకున్నావు, ఇప్పుడు చూడు అని మనసులో అనుకుంటూ రెచ్చిపోయాడు ఆది. అనుకోని ఆ ఘటనకు ఆద్య బిగుసుకుపోతే జున్నుముక్కులా ఉన్న ఆ పెదవుల రుచి నచ్చి పంతంతో పెట్టిన ముద్దుని కొనసాగిస్తున్నాడు ఆది. అతడి చేతులు ఆమె నడుముని గట్టిగా బిగిసి పట్టుకున్నాయి. 2 క్షణాల్లో తేరుకున్న ఆద్య గింజుకుంటూ ఉంటే ఆమె నడుము ఎర్రగా కమిలిపోయేంత వరకు నొక్కేసి ఎర్రని ఆమె పెదవులపై పంటిగాటు ఇచ్చి, నోరు మూసుకొని ఇంటికి వెళ్ళలేదంటే రోడ్డు మీదే పంతులమ్మ లిప్ కిస్ అనే క్యాప్షన్తో ఈ వీడియో నెట్లో అప్లోడ్ చేయించి నిన్ను నీ ఫిగర్ని వైరల్ చేస్తా అని వెకిలిగా అన్నాడు ఆది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాని పిడికిలి బిగించి ఆద్య చుట్టూ చూసింది. ఆదిని చూసి భయపడి ముందుకు రాని జనాలు తనకి సహాయం చేస్తారన్న నమ్మకం లేకపోవటంతో, చూడు మిస్టర్, ఇప్పుడు నా చేతి చెంప దెబ్బని తప్పించుకున్నావు, కాని నా చేతి చావు దెబ్బని మాత్రం తప్పించుకోలేవు. ఈరోజు నువ్వు చేసిన దానికి నీకు 2 తిరిగి ఇచ్చేస్తా అని వార్నింగ్ ఇచ్చింది ఆద్య. పోవే, అలాగా నీ చాప్టర్ క్లోజ్ చేయకపోతే ఇంక నాకు ఈ పదవి ఎందుకు బొక్క అని ఇద్దరూ తమకి మాత్రమే తెలిసేటట్టుగా ఛాలెంజ్ చేసి ఆమె ఎర్రగా ఉన్న చెర్రి పెదవులని మరొకసారి అందుకున్నాడు. ఆద్య హ్యాండ్ బ్యాగ్లో నైఫ్ తీసి ఆది పొట్టలో గుచ్చేసింది. ఎమ్మెల్యేకి ఏమైనా అవుతుందా? ఆది అసలు మంచివాడా చెడ్డవాడా? అతనికి ఆ కాలేజ్తో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఆద్య ఆదిల మధ్య నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.